కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొండలలో కొలువై ఉండటమే కాదు, కొండలంత వరాలను గుప్పే దొడ్డ దొర అన్నారు అన్నమాచార్యులు. రాజు సమర్పించిన స్వర్ణ పుష్పాలను కాదని మహాభక్తుడైన కురవనంబి సమర్పించిన బంకమట్టి పూలను స్వీకరించి అనుగ్రహించాడు ఆ శ్రీనివాసుడు. ఆయన పాదాలను ఆశ్రయించిన భక్తులను నిత్యం కంటికి రెప్పలా కాచుకుంటాడు. స్వామివారు ధరించే వస్త్రాలు 21 అడుగుల పొడవుంటాయి, 6 కేజీల బరువు ఉంటాయి. ముందు వస్త్రాన్ని అలంకరించి వాటిపై ఆభరణాలు అలంకరిస్తారు. వేల సంవత్సరాలుగా బరువైన ఆభరణాలతో అలంకరిస్తున్న ధృవబేరం ఏమాత్రం చెక్కు చెదరలేదు. మరే ఆలయంలో ఇంత బరువైన ఆభరణాలతో ప్రధానమూర్తికి అలంకరణ ఉండదు. ఇదొక్క తిరుమల శ్రీవారికే సొంతం. వందల వేల ఏళ్లుగా బరువైన ఆభరణాలతో అలంకరణలు చేస్తున్న ధృవబేరం చెక్కు చెదరకపోవటానికి కారణం స్వామి స్వరూపం స్వయం వ్యక్తం. శ్రీవారి బింబం సాలగ్రామ బింబం అని చెప్తోంది ఆగమ శాస్త్రం. కలియుగారంభంలో వక్షస్థల మహాలక్ష్మి సమేతంగా ఆవిర్భవించిన శ్రీనివాసునికి తరతరాలుగా ఎందరో భక్తులు మందిర, గోపుర, ప్రాకార, మహాద్వారాలు నిర్మిస్తూ వచ్చారు. నారాయణవనం అధిపతులు ఆకాశరాజు, తొండమాన్ చక్రవర్తి, పల్లవరాణి సామవై, విజయనగర సామ్రాజ్యాధీశులు ఇలా ఎందరో మహానుభావులు అద్భుత నిర్మాణాలను చేపట్టి అపూర్వ సేవా కైంకర్యాల నెలవుగా తిరుమల క్షేత్రాన్ని తీర్చిదిద్దారు. ఆ స్వామి సేవలో తరించారు. శ్రీవారి బింబం సాలగ్రామ శిలాబింబం అని ఆగమశాస్త్రం చెప్తుంది. ఈ సాలగ్రామం అనేది భూగర్భంలో కొన్ని లక్షల సంవత్సరాల ముందు అత్యంత ఉష్ణోగ్రతల కింద అత్యంత ఒత్తిళ్ల మధ్య ఏర్పడిన శిలాస్వరూపం. ఇది ఎటువంటి రసాయనాలతోనూ రియాక్ట్ కాదనేది విజ్ఞాన శాస్త్రంలో దీన్ని ఇనర్ట్ అంటారు. అందుకే ఎంతో శక్తివంతమైన రసాయనం పచ్చకర్పూరాన్ని యుగయుగాలుగా స్వామివారి ముఖారవిందంలో మనం అలంకారం చేస్తూ ఉన్నా కూడా ఒక చిన్న మార్పు కూడా అందులో లేదు.